బస్సులు రావాలి, బస్సులు రావాలి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్, అటర్ ఫ్లాప్ గవర్నమెంట్. ఇప్పుడు డ్యూటీ చేసే వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. ఓకేనా? ఇవే ఇక సొంత డబ్బులు పెట్టుకుని వెళ్ళాల్సింది తప్పదు. రేవంత్ రెడ్డి ఫెయిల్ అంటున్నాం ఒకటే మాట. ఆర్టీసీ ఇప్పుడు ఎన్ని రోజులు నడుస్తుందో తెలియదు సమ్మె. గవర్నమెంట్ ఫెయిల్, మరి ఎట్లా సక్సెస్ చేస్తారని మరి ఆ 32 డిమాండ్లు అంటున్నారు కదా, సో మరి ఆ 32 డిమాండ్లు ఏంటో మీకు తెలుసా? తెలియదు. బట్ అవి కావు. 32 డిమాండ్ వాళ్ళు చేయరు. సార్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. అది కాదు, అంత వేస్ట్. అది ఆర్టీసీని విలీనం చేయమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది పర్మనెంట్ కాంట్రాక్ట్ పర్మనెంట్ చేయమంటారు. గవర్నమెంట్ చేసే గవర్నమెంట్ తోటి కాదు, వాడు చేయడు. వాడు సమర్థుడు కాదు, అసమర్థ సీఎం. ఎక్కడి నుంచి చేస్తాడు? ఆర్టీసీ విలీనం చేయడు, కాంట్రాక్ట్ చేయడు, అసలు వాళ్ళకు జీతాలు ఇవ్వడు. ఫెయిల్ గవర్నమెంట్. ఒకటే మాట చెప్పండి, ఫెయిల్. రేవంత్ రెడ్డి ఫెయిల్, వేస్ట్ గవర్నమెంట్ తెలంగాణ సీఎం. అంతే. ఇంకా అది ఏదాని మీద మాట్లాడితే దాని మీద నేను దారుణంగా మాట్లాడతాను. తెలంగాణ చరిత్ర గురించి అన్న మాట్లాడతాను, కానీ ఇప్పుడు దీని గురించి అంటున్నా ఇది మాట్లాడుతున్నాను అంతే. అంటే మరి మీరైతే ఇబ్బంది పడుతున్నారు కదా ఈ బస్సులు రాక. చాలా ఇబ్బంది. లేని వాళ్ళు డ్యూటీ పూటకు ఇప్పుడు చేసుకుంటే కానీ వెళ్ళని పరిస్థితుల వాళ్ళు డైలీ లేబర్ ఎంతమంది చాలా అవసర పాలవుతున్నారు. కానీ ఇప్పుడు సొంత డబ్బులు పెట్టుకుని పోవాల్సిన పరిస్థితి. నేను పాస్ తీసుకున్నాను 1600-1700 పెట్టి. ఇప్పుడు పాస్ చెల్లదు, టైం బస్సులు రావు. అది అంటే ఇప్పుడు గవర్నమెంట్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? చెప్పేదంటే తొందర వాళ్ళు ఏం చేస్తారో యాక్సెప్ట్ చేసి, డిమాండ్స్ యాక్సెప్ట్ చేసి తొందర బస్సులు స్టార్ట్ చేస్తే ప్రజలు కొంచెం ప్రశాంతంగా ఉంటారు. అంటే గవర్నమెంటు అండ్ ఆర్టీసీ వాళ్ళ యొక్క కమ్యూనికేషనే ప్రాబ్లం, వేరే అయితే లేదు. దానివల్ల ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నాం. రైట్ నో మేము కూడా ఇబ్బంది పడుతున్నాం బస్ కోసం. అంటే 32 డిమాండ్లు అని వాళ్ళు చెప్తున్నారు. సో మరి ఆ 32 డిమాండ్లు ఏంటో మీకు ఏమైనా తెలుసా అండి? నాకు పూర్తిగా అయితే తెలియదండి. కాకపోతే వాళ్ళు తెలుసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో మాకు ఇబ్బంది పెట్టకూడదు, ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు. మెయిన్లీ అత్యవసరాలుగా ఇప్పుడు హాస్పిటల్ వరకు వెళ్తున్నాం కర్నూలు. సో చాలా ప్రాబ్లం ఉంది మాకు ఇప్పుడు. బస్సెస్ అనేది ఓకే. ఇప్పుడు ఈయన గవర్నమెంట్ రావడం, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రావడం వల్ల బస్సెస్ ఇచ్చారు. బస్సెస్ మాత్రమే యూజ్, అదికి మించి ఇంకేం చేశాడనేది ఏమీ లేదు. ఏదైనా ఒక పాయింట్ ఏమైనా చేశాడంటే ఏమీ లేదు. అంటే ఇంతకుముందు ఈయనకు ఓటేసేటప్పుడు 10 years బీఆర్ఎస్ఏ ఉంది. వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు అనేది మనకు చేశారు కానీ ఈయన గవర్నమెంట్ వస్తే ఇంకేం చేస్తారు అన్న ఒక పాయింట్తో మేమే ఓటేసాం. మేబీ నేనా ఇంకొకసారి నేను రావద్దని 10 మందికి చెప్తాను. వాళ్ళు కూడా జాబే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కావాల్సిన డిమాండ్స్ వాళ్ళకి ఓకే చేస్తే సరిపోతుంది. వాళ్ళకి ఏం డిమాండ్స్ కావాలో అవి గవర్నమెంట్ ఇవ్వాలి కదా, మ్యాండేటరీ కదా. బస్సులు ఆగిపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పాయింటే. కాకపోతే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళు కూడా జాబే కదా చేసేది. మళ్ళీ వాళ్ళ కన్సర్న్స్ ఏమున్నాయో అవి కూడా కన్సిడర్ చేయాలి కదా. అవి కన్సిడర్ చేసి గవర్నమెంట్ వాళ్ళు ఏవైతే చెప్తున్నారో అవి ఓకే చేస్తే బస్సెస్ ఆటోమేటిక్గా రన్ అవుతాయి. పీపుల్ కూడా ఏం ఇబ్బంది పడరు. ఇప్పుడు మేమే ఆఫీస్కి నడుచుకుంటూ పోతున్నాము, పాయింటే కదా. ఆటోలో వచ్చినాం, షాపూర్ నుంచి రామారాం నుంచి వచ్చినాం. లేదు చెప్తలేరు ఎవరు. అది గవర్నమెంట్ బంద్ చేస్తున్నారు, బుక్ హడతాలు చేసిరని చెప్తున్నారు. హడతాలు చేస్తున్నారు బస్సు వాళ్ళు అని చెప్తున్నారు. రాకపోతే ఎట్లా వస్తాం సారు? ఇప్పుడు 100 రూపాయలు అయినాయి అమ్మ సారు. 30 తీసుకున్నాడు, ఇక్కడ 20 తీసుకున్నాడు. 100 రూపాయలు అయినాయి. ఎక్కడే సరిపోతాయి సారు పేదోళ్ళకు, పని చేసేటోళ్ళకు. సడన్గా వీళ్ళు బంద్ చేయడం వల్ల ఇప్పుడు మేము కొత్తగూడెం నుంచి ఇటు వచ్చేసాను, ఇరుక్కుపోయాను. ఇప్పుడు అర్జెంటుగా నాకు కొత్తగూడెంలో పని ఉంది. నిన్న సాయంత్రం వరకు కూడా మనకి అనౌన్స్మెంట్ తెలియదు. దీంతో పూర్తిగా సఫర్ అవుతున్నాయి. ఇప్పుడు బస్ కోసం ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ ఆశ్రయించాల్సి వస్తుంది. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఇదే అదనంగా రేట్లు పెంచేశారు. ఇప్పుడు కొత్తగూడెం వెళ్ళాలంటే ఇప్పుడు నాకు డబల్ పని అవుతుంది, వెళ్ళకపోతే పని కాదు. ఇది 2-3 రోజుల ముందు అనౌన్స్మెంట్ చేస్తుంటే మేమైనా ముందు జాగ్రత్తలు తీసుకునేవాళ్ళం. అంటే మనకు సడన్గా నిన్న మధ్యాహ్నం అనౌన్స్మెంట్ చేశారు. 15 రోజులు నడుస్తుంది. కానీ అకస్మాత్తుగా నిన్న చర్చలు సఫలమవుతాం అనుకున్నాం, కానీ నిన్న విఫలమయ్యేసరికి ఒక 2 రోజులు టైం ఇచ్చుంటే ఒకవేళ ముందు మాలాంటి వాళ్ళు ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేసుకునేవాళ్ళు కదా. అదేమి లేకుండా ఇప్పుడు నేను నిన్న కొత్తగూడెం వచ్చా, ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళిపోవాలి. నిన్న సాయంత్రం మళ్ళీ నాకు అనౌన్స్మెంట్ అయ్యేసరికి ఉదయం వెళ్ళడానికి నాకు ఇబ్బంది అయింది. సరే వాళ్ళు ఏమైనా చేసుకోరండి, కానీ సామాన్య ప్రజలు మనం సఫర్ అవుతున్నాం కదా. ఇప్పుడు పోవాలంటే లాంగ్ డ్యూటీ చేసిపోతున్నా, బస్సులు లేవు. పరిస్థితి మాకు పాస్ ఉంది. ఇప్పుడు ఆ పాస్ నడవది, జర డబ్బులు లేవు. నేను ఆల్రెడీ చిలుకూరు పోవాలని పరిస్థితి ఎట్లా ఏం చేయాలో అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం ఏదైనా ఒకటి నిర్ణయం తీసుకోవాలి కదా, ఇట్లా ఇబ్బంది పెట్టద్దు కదా. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్కి మీరు? గవర్నమెంట్ ఈ ఆర్టీసీ గురించి పూర్తిగా ఏదైనా కూడా తొందరగా డిసిజన్ తీసుకొని మనకు బస్సులు నడిపారని ఆలోచన. అంతే. యూజువల్గా ఏంటంటే వాళ్ళకి ఏదన్నా అయితే వాళ్ళు సొల్యూట్ చేసుకోవాలి, కానీ మేమందరం సఫర్ అవుతున్నాం కదా యాజ్ ఏ స్టూడెంట్స్గా.
స్టూడెంట్స్కి ఇప్పుడు మేము మెట్రోకి వెళ్ళాలన్నా ప్రతిదానికి ఇప్పుడు మెట్రో కూడా ఫుల్ అయిపోయింది. సో కనీసం బేసిక్ అంటే కౌంట్ అయిన బస్సెస్ ఇప్పుడు 100 ఉంటే 50 అయినా తీసేసి 50 అయినా ఉంచాలి. కంప్లీట్గా మొత్తం క్లోజ్ చేయడం వల్ల మేమందరం సఫర్ అవుతున్నాం. ప్రయాణికులుగా మీరేం అడగాలనుకుంటున్నారు? అంటే వాళ్ళకు ఒక సొల్యూషన్ చూపించాలి, అలానే మమ్మల్ని కూడా సఫర్ అయ్యేది. ఒక పర్సన్ సఫర్ అయితే ఓకే, కానీ మిగతా వాళ్ళందరూ సఫర్ అవ్వడం కరెక్ట్ కాదు కదా, అంతే. సో డిమాండ్స్ ఏంటో తెలుసా మీకు? వాళ్ళు పర్మనెంట్ జాబ్స్ చేయాలని చెప్పేసి, ఇంకా వాళ్ళకి శాలరీస్ కూడా ఇన్ టైంలో ఇవ్వాలని చెప్పేసి. సో మేబీ దానికి కొంచెం రెస్పాండ్ అయ్యి మిగతా వాళ్ళు సఫర్ అవ్వకుండా ఉండే చూస్తే చాలా. ఈ గవర్నమెంట్ ఇక వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కాబట్టి చర్య తీసుకోవాలి, వాళ్ళకు కూడా చేయాలి, హెల్ప్ చేయాలి. నా ఆలోచన కూడా అదే ఉందండి. కష్టపడేటోళ్ళకు శాలరీస్ ఇవ్వాలి, అవునా కదా? మేము కూడా డిపార్ట్మెంటే కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు అదే అడుగుతుంటే స్ట్రైక్ నడుస్తుంది ఇట్లాగా అని అన్నారు. అది దేనివల్ల తెలీదు. ఇంత సడన్గా అయితే కూడా కష్టం కదా జనానికి ఇట్లాగా అనేసి. పోలేది లేడీస్ ఇది అని అంటే అదొక మాట. అంటే మేము పనిచేసి వాళ్ళు ఏం తెలుస్తుంది, డ్యూటీకి వెళ్ళాలి, డ్యూటీకి రావాలి, అది ఉంటుంది. బస్సు వస్తలేదు, వెళ్ళట్లేదు. దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది.